హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. రాష్ట్రంలో మాజీ సర్పంచులకు ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి 691.93 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరలో చెల్లిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోవా లక్ష్మి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, చిక్కుడు వంశీకృష్ణ, బాలు నాయక్, మల్లారెడ్డి, రంగారెడ్డి పంచాయతీల్లో బీటీ రోడ్లపై అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ఫిబ్రవరిలో సర్పంచుల పదవీ కాలం పూర్తి అయ్యిందని, కులగణన నేపథ్యంలో ఎన్నికలు జరగలేదని చెప్పారు. మాజీ సర్పంచులకు 2014 నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఏడాది క్రితం వరకు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చేశారని, ఒక్క సంతకం పెడితే అన్ని బిల్లులు వచ్చేవి కదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మాజీ సర్పంచులకు 740 కోట్ల రూపాయలు చెల్లించామని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేదని తెలిపారు. మన ఊరు మనబడి కింద ఇంకా 800 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. తాము అన్ని బిల్లులను చెల్లిస్తామని, కాకపోతే కొంత సమయం అడుగుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితిగా పేరు పొందిందని, గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీలకు బీటీ రోడ్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో 12,941 గ్రామ పంచాయతీలు ఉండగా 334 గ్రామ పంచాయతీలకు రోడ్డు సౌకర్యం లేదన్నారు. వచ్చే 4 ఏళ్లలో 12,000 కోట్లతో 17,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తామని తెలిపారు. ఇటీవలే 2,400 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్.